పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ఉత్తరాది రాష్ట్రాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్, చమోలి జిల్లాల్లో మరోసారి క్లౌడ్ బర్స్ట్ సంభవించడంతో ఆకస్మిక వరదలు పలు గ్రామాలను ముంచెత్తుతున్నాయి. ఈ విపత్తులో పలువురు ప్రాణాలు కోల్పోగా పలుచోట్ల ఇళ్లు కూలి పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. రుద్రప్రయాగ్లోని బాసు కేదార్ తహసీల్, చమోలి జిల్లాలోని దేవల్ ప్రాంతంలో అనేక కుటుంబాలు వరదల్లో చిక్కుకుపోయాయి. మోపాటా ప్రాంతంలో భారీ వరదల్లో 2 కొట్టుకుపోగా దాదాపు 20 పశువులు జల సమాధి అయిపోయాయి. రుద్రప్రయాగ్లోని హనుమాన్ ఆలయం పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. అలకనంద, మందాకిని నదుల నీటి మట్టాలు ప్రమాదకర స్థాయిని మించి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. కేదార్నాథ్ లోయలోని లారా గ్రామాన్ని పట్టణంతో కలిపే వంతెన కొట్టుకుపోవడంతో ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడడంతో ఉత్తరాఖండ్ వ్యాప్తంగా 180కి పైగా రోడ్లు మూతబడినట్టు అధికారులు వెల్లడించారు. Guru साहब होएगी गुरु साहब होएगी. ఉత్తరాఖండ్లో వరద విలయం చూస్తున్నాం. రుద్రప్రయాగ్, చమోలి జిల్లాల్లో మరోసారి క్లౌడ్ బర్స్ట్ అయింది. ఈ నేపథ్యంలో ఆకస్మిక వరదలు పలు గ్రామాల్ని ముంచెత్తాయి. పలువురు ప్రాణాలు కోల్పోగా చాలా చోట్ల ఇళ్లు కూలిపోయాయి. పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోయినట్టుగా తెలుస్తోంది. రుద్రప్రయాగ్లోని బాసుకేదర్ తహసీల్, చమోలి జిల్లాలోని దేవల్ ప్రాంతంలో అనేక కుటుంబాలు వరదల్లో చిక్కుకుపోయాయి. భారీ వరదల్లో 2 కొట్టుకుపోగా 20 పశువులు జల సమాధి అయ్యాయి. రుద్రప్రయాగ్లోని హనుమాన్ ఆలయం పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. అలకనంద, మందాకిని నదుల నీటి మట్టాలు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. కేదార్నాథ్ లోయలోని లారా గ్రామం పట్టణంతో అనుసంధానించే వంతెన కొట్టుకుపోయింది. ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడడంతో ఉత్తరాఖండ్ వ్యాప్తంగా 180కి పైగా రోడ్లు మూతబడినట్టు అధికారులు వెల్లడించారు. गुरु साहब होएगी